సమస్యలు కానీ గుండె సమస్యలు కానీ అన్నీ పోయి అందరూ ఆనందంగా ఉంటారు. ఊర్లో ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉంచడానికే మేము ప్రత్యేకంగా ఈ మేల్కొల్పులు మొదలుపెట్టాము. అలాగే భక్తి పరవశంలో దింపడానికి కూడా ఇది మేము కొనసాగిస్తున్నాము. మాకు జై శ్రీరామ్. బయటతో సంబంధం లేకుండా వాళ్ళు కూడా ఆధ్యాత్మిక పండుగ సంస్కరణ కానీ అవన్నీ మర్చిపోతారు. అలాంటి పిల్లలకు కూడా ఈ భావజాలాన్ని వెళ్ళినట్టు రోజులు దైవ కార్యక్రమం ఇది. ఏమేం చేస్తాం ఇది భక్తి తత్వాన్ని ముందుకు తీసుకెళ్తే ఎన్నో తరాలు బట్టి వస్తుందండి ఆనవాయితీ. ఉదయం 4 గంటలకు చేసి ఆనవాయితీ 5 గంటలకు చేసే పిల్లలు అందరూ తేడా రాకుండా మా ఊళ్ళో చాలా పెద్ద ఊరు ఏదైతే ఉందో అది అలా ఉండిపోయింది. అంటే మామూలుగా నీరు కమ్మీరు ఏదైతే ఉందో అది ఒక్కటే ఉండిపోయింది. ఇప్పుడు ఏంటంటే మేము ధనుర్మానం చేయడం వల్ల ఊళ్ళో మనుషులందరూ ఎవరెవరో ఎక్కడ మాట్లాడడం కూడా జరుగుతుంది. ప్రతి వయసు వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలు స్పెషల్గా ఈ పాప ఉంది. ఈ పాప 4 గంటలకు లేచి 5 గంటలకి ఇల్లు చాలా దూరం అక్కడి నుంచి వచ్చి దేవుడి నామస్మరణ పాట వచ్చో రాదో పక్కన పెట్టండి, కానీ భక్తితో అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఎవరు వయసు తేడా లేకుండా చాలామంది వస్తున్నారు. మేము ఇంకొకటి ఏంటంటే చేయడం వల్ల మేము మేలుకొలుపులు చేయడం వల్ల మాకు లాభం ఏమంటారంటే ఫస్ట్ ఏంటంటే ఆధ్యాత్మికత, హిందూ ధర్మము, నెక్స్ట్ దేవుణ్ణి ఎలా పూజించాలని చాలామందికి తెలియదు. మేమేంటంటే పూజా విధానం ఎవరికీ తెలియదు, కానీ ఒక భజన కూడా మాకు రాదు. మేమేం చేసామంటే పురాతన చిన్నప్పుడు మేము పెద్దలు ఎవరైతే ముస్లింలుగా ఉండేవాళ్ళో వాళ్ళ దగ్గర దూరం నుంచి చూసి తాళం కొట్టడం ఇవన్నీ చూసేవాళ్ళం. మాకైతే పూర్తిగా ఏమి రాదు, కానీ మా అంతా మేమే మామూలుగా ఊర్లు తిరగడము, ఈ టీవీలో చూడడము, నెక్స్ట్ ఎక్కడెక్కడో భజనలు చూడడం, బయట ఊరు మా ఊరు రావడం, ఇవన్నీ చూడడం వల్ల ఎలాగో ఒకలాగా మేము భజన అనేది నేర్చుకున్నాం. తర్వాత మేము ఫస్ట్ స్టార్టింగ్ 3 సంవత్సరాల క్రితం ముగ్గురమే ఒక పటం పట్టుకొని, ఒక తాళం పట్టుకొని, నేను డోలకు మెడలు వేసుకుని నాకు వచ్చి రాని దాంతో ఏదో ఒకటి ఊరు మొత్తం నగర సంకీర్తన చేసాం. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇది అవగాహన జనాల్లోకి మెల్లమెల్లగా వెళ్ళింది. ఊర్లలో నగర సంకీర్తన చేస్తే ఇలాంటి రెస్పాండ్ వస్తుంది చెప్పండి. ఊర్లో నగర సంకీర్తన చేయడం వల్ల ఫస్ట్లో మాకేంటంటే వీలేటీలు ఎలా వెళ్ళిపోతున్నారు అనే ఆలోచన ఉండేది చాలామందికి. ఇది వెళ్తే ఏటవుతుందో ఏంటో